హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ పొద్దున్నే మా అమ్మ అయితే షాపింగ్కి వెళ్ళి అమ్మ ఊరు వెళ్తుందా అని చెప్పి నిన్న కూడా చెప్పలేదు, అంటే సడన్గా అనుకుందంట. ఊరైతే వెళ్ళింది. ఇంకా ఇవాళ అయితే నేను యాక్చువల్లీ గుడికి వెళ్ళాలి అనుకున్నాను, కనకదుర్గమ్మ గుడికి మెట్లు పూజ ఉంది అని. బట్ క్యాన్సిల్ అయింది. మరి అమ్మ ఊరు వెళ్ళింది, ఇప్పుడు ఇంట్లో పని అంతా చేయాలి, చాలా వర్క్ ఉంటుంది. సడన్గా చెప్పింది, ముందే చెప్పుంటే ప్లానింగ్ వేరేగా ఉండేదేమో. అరే రే రే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా అది క్యాన్సిల్ అయితే అయిపోయింది. అమ్మ ఊరు వెళ్తే నేను పడే కష్టాలు ఎలా ఉంటాయి అని చెప్పి చూపిస్తాను. వాళ్ళైతే ఫుల్ బ్లాగ్ మొత్తం వీడియో చూసేయండి. అండ్ నేను అమ్మోళ్ళ ఇంట్లో అమ్మ అమ్మ అంటున్నాను, నేను వాళ్ళ ఇంట్లో ఎందుకు ఉన్నాను అనేది కూడా నేను ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తే, అది కూడా చిన్నగానే చెప్తాను. గుడ్ మార్నింగ్ తల్లి. ఇద్దరు లేచేశారా? ఇద్దరు లేచేశారా? ఇప్పుడు దాకా నా పక్కనే పడుకున్నావు కదే కుక్క. చిట్టల్లి చిట్టల్లి ఎక్కడికి వెళ్ళిపోతున్నా? మా స్నూపీ నేను లెగంగానే లెగిసిపోద్ది, నా దగ్గరే పడుకుంటుంది అనమాట. మంచం మీద మా కాళ్ళ దగ్గర పడుకుంటుంది, ఎవరో ఒకళ్ళ కాళ్ళ దగ్గర. ఇంకా నేను లెగిసాను, బయటకు వచ్చి మా అమ్మ మాట్లాడిన సౌండ్ వినింది. సో మా అమ్మ లెగిసిపోయింది ఏంటా అని గబగబా వచ్చేసింది అనమాట. ఇంకా మా అమ్మని డ్రెస్లో చూసి ఇంకా అక్కడే కూర్చొని ఉంది, చుట్టూ తిరుక్కుంటూ ఎక్కడికో వెళ్ళిపోతుంది. నన్ను తీసుకెళ్ళమని కొంచెంసేపు అంతా కూడా ఆ గేట్ దగ్గరే కూర్చుంది. ఇంకా పాలు తాగుతురా అని చెప్పి పిలిచినా రావట్లేదు. ఇంకా అట్లానే ఉంటే మళ్ళీ బాధపడిద్ది అని చెప్పి ఇంకా పాలైతే పోసాను. వెళ్ళిపోయిందా స్నూపీని? వెళ్తావు నువ్వు కూడా? సరే పో, పాలు తాగు. పద పాలు తాగు ఇప్పుడు. ఎల్లు మరి పాలు తాగమ్మా. పద. ఏంటి నువ్వు వెళ్తావా? వెళ్ళిపోయిందా? చిట్టలి పాలు తాగు. వచ్చిద్దిలే వచ్చిద్దిలే, ఆచేస్తుంది వచ్చేస్తుంది. పాలు తాగు, ఎక్కు సోఫా ఎక్కు. అసలుకి ఇప్పుడు ఖచ్చితంగా వెళ్ళాలి అనమాట మా అమ్మతో వెనక. కొంచెం సేపటి వరకు ఇదే ఉంటుంది. ఇంక వాళ్ళు వెళ్ళిపోయారు అని యాక్సెప్ట్ చేస్తే అప్పుడు మళ్ళీ నార్మల్ అవుతుంది. అమ్మ పొద్దున్నే వెళ్ళిపోయే ముందే చపాతీ పిండి కలిపేసి టీ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంకా నేను మమ్మీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా టీ తాగేసి అలా ఫ్రెష్ అయిపోయి ఇంకా స్నానం కూడా చేసేసాను నేను. ఇంకా స్నానం కూడా చేసేసి ఇంకా పిల్లల్ని లేపాను. ఇంకా పిల్లలు ఫ్రెష్ అవుతూ ఉన్నారు. ఇంకా చపాతీలు అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. పిల్లలకైతే ఇప్పుడు కొన్ని రోజులైతే హాఫ్ డేసే ఇచ్చారు, 1 వీక్ వరకు. సో హాఫ్ డేసే కాబట్టి ఓన్లీ టిఫిన్ ప్రిపేర్ చేస్తే సరిపోయింది. ఇంకా ఫుల్ డే స్టార్ట్ అయిన తర్వాత ఇంకా లంచ్ కోసం కూడా మార్నింగే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా నేను చపాతీలన్నీ ఒకేసారి చేసేసి వెళ్ళి కాలుస్తూ ఉన్నాను అనమాట. ఈలోపు పిల్లలు ఫ్రెష్ అయ్యి వచ్చేసారు. ఇంకా ఇద్దరికి ఒక్కొక్కరికి పెడుతూ ఉన్నాను. ఇంకా తింటూ కొంచెం కార్టూన్ చూస్తూ ఉన్నారు. ఇవాళ ఇంకో బాంబే ఏంటంటే మా హస్బెండ్ కూడా లెగలేదు, ఒంట్లో బాగాలేదంట. రోజు 4ంటికల్లా లెగిసిపోయి కూర్చుంటాడు. అలాంటిది ఇవాళ కొంచెం ఫీవర్ వచ్చేలా ఉంది, క్లైమేట్ అంతా చేంజ్ అయిపోయింది కదా, ఫీవర్ వచ్చేలాగా అంటే లైట్ వేడి ఉందన్నమాట. నేను వెళ్ళలేను అనేసరికి ఇంకా పిల్లలకి ఆటో బుక్ చేసేసి ఆటోలో అయితే పిల్లల్ని పంపించాను. ఇవాళ మార్నింగ్ అంతా కూడా కొంచెం క్లైమేట్ చల్లగా ఉంది, వాన పడిద్ది అనుకుంటా, వేరే ఏరియాలో పడుతుంది అని అన్నారు తెలిసిన వాళ్ళు. ఇంకా పిల్లలకి ఆటో వచ్చింది, ఇంకా పంపించేసి అయితే వచ్చేసాను లోపలికి. నేను మళ్ళీ ఈలోపు ఎక్కడికి వెళ్ళిపోయానా అని మళ్ళీ దీని బాధ ఒకటి. పట్టుకోండి. అవునులా లే, తలిపేసేద్దాం. ఆమె తింటావా? ఇంకమ్మా ఆమె తింటావా? ఆమె చేయనా? స్నూపీ కామ్ చేయనా? తింటావా? ఆమె తింటావా? నాకైతే ఫుల్ ఆకలి వేసేస్తుంది. ఇంకా నేనైతే చపాతీలు పెట్టేసుకొని అయితే తినేసాను. ఇంకా ఆవకాయ పచ్చడి ఉంటే ఆవకాయ పచ్చడి వేసేసుకొని తినేసాను. ఇంకా మా స్నూపీకి కూడా సేమ్ మేమేం తింటామో మా స్నూపీకి కూడా సేమ్ అదే పెడతాను. ఇంకా దానికి కూడా పక్కన పెట్టి ఉంచా, నేను తినేసిన తర్వాత పెడదాము అని చెప్పి. ఇలా లోపలికి వెళ్ళి పడుకుంది, మా నాన్న దగ్గర పడుకుంది అనమాట. మా స్నూపీకి పెట్టడం అస్సలు రాదు. చూడు స్నూపీ, స్నూపీ బయటకు వెళ్తున్నా. స్నూపీ దా, కిందకి వెళ్దాం దా. స్నూపీ కిందకి వెళ్తున్నారా? స్నూపీ కిందకి వెళ్దాం దా. ఇగో దా, పద కిందకి వెళ్దాం పద.
వెళ్దామా? కిందకి వెళ్దామా? కిందకి వెళ్దామా? దా. ఆగు ఆగు ఆగు, ఎక్కడికి? కిందకి వెళ్దాం, ఆగు. గొలుసు తీసుకొస్తా. ఇదిగో ఇదిగో గొలుసు, ఇదిగో. కిందకి వెళ్దామా తల్లి? ఉం? కిందకి వెళ్దామా? ఆగు ఆగుమా. దా, కిందకి వెళ్దాం పద. ఇలా చెప్పాలి, అన్ని అబద్ధాలు చెప్తే వచ్చింది, లేదంటే అసలు ఒక్కొక్కసారి రాదు. మధ్యాహ్నం లేపది కిందకి వెళ్దామంటే వస్తుంది. ఇవాళ ఎందుకు వచ్చిందంటే అందరు బయటకు వెళ్ళిపోయారు కదా, బిడ్డ కొంచెం అర్థమైంది అనమాట. అంటే ఇవాళ నేను పొద్దున్నే రెడీ అయిపోయి, యాక్చువల్ పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత రెడీ అవుతా, పొద్దున్నే మా అమ్మ లేసి రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు రెడీ అయిపోయి నేను రెడీ అయిపోయి ఇది ఎక్కడికో వెళ్ళిపోతుందన్న జాస్లో ఉన్నాను అనమాట. అందుకే డబ్బుకు బయటకు వస్తాను. నీకు ఆముద్దా? తింటావు చపాతి? తింటావా చపాతి? చపాతి తింటావా? చిన్న చిన్న ముక్కలు చేసి పెడితే తినేసేది. చపాతి, ఇడ్లీ 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 పిచ్చి దీనికి. ఇడ్లీలో నెయ్యి వేసుకొని, నెయ్యి వేసి ఇడ్లీ వేస్తే మాత్రం ఆ ఒక్క రోజు మాత్రం వచ్చేసిద్ది బయటికి, తినేస్తుంది నీట్గా. వాళ్ళ దగ్గర ఏముంది, మా స్కూల్కి ఇదంతా క్లీన్ చేయించుకుంటుంది. నార్మల్గా పొద్దున్నే లెగిసిద్ది కదా, నువ్వు క్లీన్ చేసుకోవా ఫేస్ అని చెప్పి మేము ఏదైనా ఫేస్ మీద ఉంటే క్లీన్ చేసాం అనుకోండి, చక్కగా క్లీన్ చేయించుకుంటుంది. నేను తినేసాను, ఇంకా స్నోపీకే పెట్టేశాను. మా డాడీ ఉన్నారు, మా వారు ఉన్నారు, ఇద్దరు పడుకున్నారు. ఇంకా మా వారైతే ఒంట్లో బాగాలేదన్నారు కదా, సర్లే అని చెప్పి ఇంకా డిస్టర్బ్ చేయలేదు. ఈ లోపు అయితే హాల్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇది అయిపోయిన తర్వాత లేపి వాళ్ళకి టిఫిన్ పెడదాంలే అన్నట్టు హాల్ క్లీన్ చేసేసుకున్నాను, వంటగది క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఈ లోపు అయితే కర్రీస్ కూడా ప్రిపేర్ చేయాలని ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే సొరకాయ కనిపించింది. ఇంకా సొరకాయ పులుసు పెట్టేద్దాంలే అని చెప్పి అవి కూడా కటింగ్ చేసేసుకొని ఉంచాను. మీకు స్టార్టింగ్ చెప్పాను కదా నేను ఇక్కడ ఎందుకు ఉంటున్నాను షార్ట్గా చెప్తాను అని. కరోనా టైంలో వచ్చామండి. ఇద్దరు పిల్లలు బయట ఉన్నప్పుడే పుట్టారు. మేము పెళ్ళైన తర్వాత విడిగానే ఉన్నాము. ఇద్దరు పిల్లలు పుట్టారు. తర్వాత 3rd 4th క్లాస్ ఆ టైంలో అయితే కరోనా టైంలో మేము కలిసామన్నమాట. అదొక చిన్న సందర్భం వల్ల కలిసాం. అదైతే నేను తర్వాత డీటెయిలింగ్గా చెప్తాను. ఇంకా నా మొహం అంతా జిడ్డుగా ఉంది కదా, కొంచెం ఫ్రెష్ అవుదాంలే అని చెప్పేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని, ఆల్రెడీ మార్నింగే స్నానం చేసేసాను. ఇంకా ఫేస్ వాష్ చేసుకొని ఇంకా మాయిశ్చరైజింగ్ క్రీమ్ అయితే అప్లై చేస్తున్నాను. నేనైతే ఫేస్కి ఎటువంటి మేకప్ యూజ్ చేయను, ఆఖరికి కాజల్ కూడా పెట్టాను. సమ్ టైమ్స్ సిచ్యువేషన్ బట్టి అయితే పెడుతూ ఉంటాను. నేనైతే ఇక్కడ డాట్ అండ్ కీ వాళ్ళది మాయిశ్చరైజింగ్ క్రీమ్ వాడిన ఆరెంజ్ ఫ్లేవర్. బయటికి వెళ్తే సన్ స్క్రీన్ లేదంటే లేదు. ఇంకా అప్లై చేసేసుకున్న, కొంచెం పౌడర్ రాసుకున్న. పౌడర్ కూడా రాసుకోను మామూలుగా, వర్షాకాలం వచ్చినా నేను చలికాలంలో కూడా రాసుకోను. ఎండాకాలం జిడ్డు అయిపోతుందని కొంచెం పౌడర్ అయితే రాసుకున్నాను. ఇంకా జడేసేసుకున్నాను అనమాట. నాకు హెయిర్కి కూడా చిక్కులతో చాలా తక్కువ పడుతుంది, ఈజీగా వస్తుంది చిక్కు పడినా. ఇంకా సింపుల్గా అయితే హెయిర్ స్టైల్ అయితే వేసేసుకున్నాను. ఇవాళ యాక్చువల్లీ గుడికి వెళ్ళాలి అని అనుకున్నాను, ప్లాన్ ఇంకా పోయింది. మెట్ల పూజ ఉంది, మెట్ల పూజ చేయాలి అనుకున్నాను. మరి ఎందుకు ఆగిందో ఏమోలే అని చెప్పి నేను కూడా ఇంకా ఆగిపోయాను. ఇంకా గబగబా జడ వేసేసుకొని ఇంకా కూరగాయలు కూడా కట్ చేసుకున్నాను కాబట్టి ఫాస్ట్గా ఇంకా కర్రీ వండేయవచ్చు అన్న ఇదిలో రెడీ అయిపోతున్నాను. ఏదో మిస్ అయింది పుష్ప, అదే కుంకుమ. ఎప్పుడు రెడీ అయినా నాకైతే అది మిస్ అవుతుంది. అస్సలకి నేను కుంకుమ పెట్టుకోవడం ఆగను. సింధూరం పెట్టేసుకున్నాను. సింధూరమేనండి ఆడపిల్లకి, అంతమందిలోని పెళ్ళైన ఆడపిల్లకి సింధూరం ఖచ్చితంగా బాగుంటుంది. ఎవరికైనా సరే నేనైతే ఖచ్చితంగా పెట్టుకుంటాను, బాగోలేనప్పుడు తప్ప. ఇంకా కట్ చేసుకున్నాను కదా, వంటగదిలోకి వచ్చి ఫాస్ట్గా కర్రీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఈలోపు మా నాన్నని కూడా లేపేశాను, టిఫిన్ పెట్టాను. ఇంకా ఆ రూమ్ కూడా శుభ్రం చేసేసాను. ఇంకా మొత్తం తిన్నవన్నీ కూడా అంట్లు ఉన్నాయి, ఇంకా అంట్లు కూడా తోమేద్దాం కర్రీ అయిపోతే అని చెప్పేసి ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేస్తున్నప్పుడు ఇంకా మా వారు లెగిసి ఫ్రెష్ అయ్యారు. టిఫిన్ తింటావా అంటే కొంచెం ఆగి తింటా అన్నారు. సరే కదా అని చెప్పి ఇంకా ఈ లోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. వంట కూడా అయిపోయింది. ఇంకా ఒక పక్క ఇంకా అంట్లు ఉన్నాయి కాబట్టి ఇంకా గబగబా ఈ అంట్లు కూడా తోమేసుకున్నాను. మా వారు లేచారు కదా, ఒంట్లో బాగాలేదు అని చెప్పి ఏదో కషాయం పెట్టుకున్నారు. ఇంకా కషాయం తాగిన తర్వాత ఇంకా స్నానం చేసి అప్పుడైతే టిఫిన్ తిన్నారు. ఇంకా మధ్యాహ్నం కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నా. ఇంకా పిల్లలు వచ్చేసారు, ఇంకా ఫుడ్ కూడా తినేసాము. మధ్యాహ్నం లంచ్ కూడా అయిపోయింది. అలా ఏదో ఒక మూవీ పెట్టుకుంటూ మధ్యాహ్నం అంతా అయితే టైం స్పెండ్ చేసాము. అస్సలు నిద్ర పట్టట్లా, పడుకుంటే నాకు ముక్కు బ్లాక్ అయిపోతుంది, అందుకని పడుకోలేదు, జస్ట్ అట్లా చూస్తూ ఉన్నాను టీవీ. అలా కొంచెం సేపు అయితే రెస్ట్ తీసుకున్నాను. ఆల్రెడీ పొద్దున్నే బట్టలు ఉతికేసి ఆరేసేసాను. ఇంకా అవి కూడా ఆరిపోతే తీసుకొచ్చి అవి కూడా ఇంకా మడతేసేసాను. ఇది అన్నమాట నా తిప్పలు. ప్రతిరోజు ఆడవాళ్ళకి ఉండే డైలీ రొటీన్ ఇదే. ఇంకా మధ్యలో మధ్యాహ్నం పూట, ఈవినింగ్ పూట
చూసుకొని నేను టైం చూసుకొని వీడియోస్ చేస్తూ ఉంటానన్నమాట రీల్స్. సో నా డైలీ జర్నీ అయితే ఇదండి. ఏంటి రాపోని ఓమా, ఏం కావాలి నీకు? పడతెట్టద్దా బట్టలు? వద్దా వద్దా? సరేదా దా, పట్టేసుకోండి. పట్టుకొద్దా నేను? పట్టుకొద్దా? ఆటలు కావాలి. అక్కడ మడత వేసుకుంటుంటే నా మొహం చూస్తూ ఉన్నా. నీతో నేను వచ్చి ఆడాలి, పని ఏం చేయొద్దు. పొద్దున్న లెగ్సిన కాడ నుంచి నీతో ఆడాలి. ఏం తెగి చూడు, ఆడాలి ఇప్పుడు నీతో పరిగెట్టాలా? పట్టుకోండి పట్టుకోండి స్నూపీ పట్టుకోండి, పట్టుకోండి పట్టుకోండి స్నూపీ గాని పట్టేసుకోండి 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 పట్టుకోండి స్నూపీని. పట్టుకో 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 పట్టుకో. అన్నం పెట్టేస్తుంది నీకు. అన్నం పెడతాదా? అన్నం పెడతా. అన్నం ఎక్కడికి చుట్టూ తిరుగుతా? అన్నం పెడతా. అన్నాలు పెట్టనా? అన్నం వద్దు, ఏమి వద్దు. పొద్దు నుంచి తిరుగుతూ ఉంటాడనమాట, కాలుగాలి పిల్లి తిరిగినట్టు అటు ఇటు. లేదంటే గుడ్లు అప్పకించుకొని అమ్మ కొంచెం వస్తూ ఉంటుంది. అంతేనా? నేనేం పని చేసుకోకుండా ఇళ్ళ నేను గీగుతూ కూర్చోవాలా? నేను గీగుతూ కూర్చోవాలి. పని ఎవరు చేస్తాను? నువ్వు చేస్తావా? నువ్వు చేస్తావా అసలు పని? ఇంట్లో పని చేస్తావా? అల్లరి పిల్ల పని చేస్తావా? అమ్మకి హెల్ప్ చెయ్యాలి. అమ్మకి హెల్ప్ చేయాలన్న సుకుందా? హెల్ప్ చేయాలని ఉందా? ఇంతే పని ఇంకా. ఇదే పని ఇంకా నాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు. నేను కూడా జాబ్కి వెళ్ళిపోతా, అప్పుడు తెలుస్తుంది నీకు. వెళ్ళిపోతున్నాలే, బాయ్ నేను వెళ్ళిపోతున్నాలే. వెళ్ళిపోనా నేను? ఇది పిచ్చుకొక్కమ్మ. మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ వంటలు తోవాలి, మళ్ళీ ఇల్లు క్లీన్ చేయాలి, మళ్ళీ రొటీన్ లైఫ్. ఇదండి వాటి వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.